హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము. దాని పేరు టిక్ టాక్ టాక్. గమ్మత్తుగా ఉంది కదా. అక్కడికి వెళ్ళాక చూద్దాం. నేను కూడా చూడలేదు ఇప్పటివరకు ఎలా ఉంటుందో. ఈ ఏరియాకి వెళ్ళాలంటే మనం ముందుగా గొరాయి జెట్టిని చేరుకోవాలి. అక్కడ టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. ముంబైలోని కొన్ని ఏరియాస్లోకి సముద్రం చొచ్చుకొని పోవడం వల్ల అక్కడక్కడ మనకి సముద్ర పాయలు అయితే ఉంటాయి. వీటిని మనం క్రీక్స్ అంటాము. వీటి వలన కొన్ని ప్రదేశాలు రెండుగా డివైడ్ అయిపోతున్నాయి. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలి అంటే మనము ఈ ఫెరీ బోట్స్ త్రోనే వెళ్ళాలి. పర్ పర్సన్ 15 రూపీస్ ఉంటుంది టికెట్. ఈ గొరాయి క్రీక్లో మొత్తం జర్నీ వచ్చేసి ఒక ½ అన్ అవర్ జర్నీ ఉంటుంది సముద్రం మీద. ఈ ఫెరీ బోట్లో దాదాపుగా 200 నుంచి 400 మంది ఒకేసారి ప్రయాణం చేసే వీలుంటుంది. బట్ మేము ఇప్పుడు ఎక్కింది చాలా చిన్న బోట్ అండి. ఇందులో 200 మెంబర్స్ తప్పించి ఎక్కువ మంది పట్టరు. మన జర్నీ అయితే అయిపోయిందండి. ఈ గోపురం పక్క నుంచి మనం వెళ్ళాలి. ఈ గోపురాన్ని గ్లోబల్ విపాసన పగోడా అంటారు. దీని గురించి సెపరేట్ వీడియో అయితే మన ఛానల్లో తొందరలో పోస్ట్ చేసేస్తాను. ఈ ఏరియా అంతా మీకు టాప్ వ్యూలో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. పెద్ద కాలువలో కనిపిస్తున్నటువంటి వాటర్ బాడీయే గొరాయి క్రీక్. బ్లూ కలర్ యారో కనిపిస్తుంది కదా, అటు నుంచి మా బోట్ అనేది ట్రావెల్ చేస్తూ ఆ గ్రీన్ కలర్ స్పాట్ వరకు అయితే రీచ్ అయిందండి. ఆ గ్రీన్ కలర్ స్పాట్ కామన్ జెట్టి పాయింట్ అండి. మనకి రైట్ సైడ్ వెళ్తే పగోడా వస్తుంది, లెఫ్ట్ సైడ్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ వస్తే మనకి ఈ ఎస్ఎల్ వాటర్ కింగ్డమ్, ఇంకా మనం చూడాలి అనుకుంటున్న టిక్ టాక్ టాక్ ఏరియా కూడా ఈ వేలోనే ఉంటుంది. మనకి ఎదురుగా గేట్ అవతల ఉన్న ప్లేస్ అంతా ఎస్ఎల్ వాటర్ వరల్డ్ యొక్క మొత్తం ప్లేస్. ఎస్ఎల్ వాటర్ వరల్డ్ నెక్స్ట్ వాటర్ కింగ్డమ్ యొక్క ఎంట్రీస్ అయితే వేరువేరుగా ఉంటాయండి. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది ట్రెజర్ హంట్ బిల్డప్కి ఎక్కడా కూడా తగ్గని ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక టాయ్ ట్రైన్ అయితే ఎక్కాలి. టాయ్ ట్రైన్ మనల్ని వాటర్ కింగ్డమ్ యొక్క ఎంట్రీ పాయింట్ దగ్గర అయితే వదిలేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ బస్లో ఎక్కాలి. ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్. ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని పాడు చేయకూడదని మన ఓన్ వెహికల్స్ని కూడా ఇక్కడ అలో చేయరు. ఒకవేళ మనం ఓన్ వెహికల్స్లో వచ్చినట్లయితే ఎంట్రీ పాయింట్లోనే పార్క్ చేసి రావాలి. బస్ మనని కరెక్ట్గా ఈ బర్డ్ పార్క్ ఎదురుగా అయితే దింపుతుంది. ఇక్కడ నుంచి మనం ఒక సెక్యూరిటీ వేన్ అయితే దాటుకొని వెళ్ళాలి. చాలా దూరం అయితే ఉందండి, బట్ బాగుంది నడకదారికి. ఫస్ట్ అయితే మేము ఇది ఫెర్రీలో వచ్చాం, ఫెర్రీ బోట్లో వచ్చాం. అక్కడ నుంచి టాయ్ ట్రైన్లో వచ్చాం. మళ్ళీ అక్కడి నుంచి బస్లో తీసుకొచ్చాం. ఇప్పుడు ఒక 1 కిలోమీటర్ దాకా నడక ఉంటుంది, నడుస్తున్నాం. ఎండ అయితే అద్దరిపోతుంది చూడండి. మొత్తం స్వెట్టింగ్సే మొత్తం. బాబాయ్, ఇక్కడేమో వెహికల్స్ తీసుకుని రావడానికి అవ్వదు. ఓన్ వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ ఉండదు. వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి మనము. ఈ వీడియో ఏప్రిల్ ఎండింగ్లోను ప్లస్ మే ఫస్ట్ వీక్లోనూ తీయడం జరిగింది. మొత్తానికైతే వచ్చామండి ఈ ఏరియాకి. ఎదుగో చూడండి. టోటల్ ఏరియా వచ్చేసి 65 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అండి. ఈ ల్యాండ్లోనే ఎస్ఎల్ వాటర్ వరల్డ్, ఇంకా ఆసియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ లవ్డ్ వాటర్ కింగ్డమ్. ఇవే కాకుండా ఇంకా బర్డ్ పార్క్, చిల్డ్రన్స్ వరల్డ్ అయినటువంటి టిక్ టాక్ టాక్ మరియు అన్ని ఏజెస్ వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి ఎగ్జైట్మెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఈ ఏరియా అయితే మొత్తం చిల్డ్రన్స్ వరల్డ్కి సంబంధించిందండి. టిక్ టాక్ టాక్ లోపలికి వెళ్ళాలి అంటే మన ఫుట్ వేర్ని తీసేసి వీళ్ళు ఇచ్చే సాక్స్ అయితే వేసుకోవాలండి. ఈ ప్లేస్ మొత్తం 20,000 స్క్వేర్ ఫీట్లో అరేంజ్ చేయబడింది. ఫుల్లీ ఎయిర్ కండిషన్ అండి. ఇంకా అంతేకాకుండా ఈ వాల్స్ మీద ఆక్వాటిక్ థీమ్ డెకరేషన్ చేసి అయితే ఉంచారు. ఇంకా కంప్లీట్ సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఎవ్రీడే కూడా మొత్తం శానిటైజ్ చేస్తారు. పిల్లల ప్లే ఏరియా మాత్రమే కాదండి, పెద్దవాళ్ళు కూర్చోవడానికి కూడా మనకి ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. సోఫాస్ అండ్ టేబుల్స్ అండ్ చైర్స్తో. వీటికి పక్కగానే మనకి ఒక స్టాల్ కమ్ కుజిన్ ఉంటుంది. ఇక్కడ ఇటాలియన్, మెక్సికన్, అమెరికన్ ఫాస్ట్ ఫుడ్, ఇండియన్ అండ్ జైన్ ఫుడ్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఎక్కువగా అయితే బర్గర్స్, పిజ్జాస్, చైనీస్ గార్లిక్ బ్రెడ్, ఫ్రైస్, నాచోస్, శాండ్విచెస్, జైన్ ఫుడ్, ఇంకా ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ కూడా ఇక్కడ ఉంటాయి. చిల్డ్రన్స్ సెక్షన్లో ఈ ఆల్కహాలిక్ బేవరేజెస్ ఎందుకు పెట్టారో నాకైతే అర్థం కాలేదు. పిల్లల ఆటల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ 150+ యాక్టివిటీ గేమ్స్ అయితే ఉన్నాయి. వీటిని
టాయ్ టేబుల్స్ అంటారు. ఈ టేబుల్స్ మీద డిఫరెంట్ వెహికల్ బొమ్మలు ఉంటాయి. ఈ యాక్టివిటీ ప్లేని డ్రామే బాజ్ అంటారు. ఇక్కడ మనకి హాస్పిటల్, బ్యాంక్స్, ఫైర్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలు ఇక్కడ రోల్ ప్లే చేస్తారు. వీటి డ్రెస్సెస్ అన్ని వేసేసుకొని. ప్రొజెక్షన్ స్లైడ్స్ అనేవి కూడా ఉంటాయండి. ఇందులో 24 డిఫరెంట్ చిల్డ్రన్స్ పార్క్లోని మనకి ఈ స్లైడ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. పిల్లలు ఆడుకునే ఈ గేమ్ని కోకోనట్ ట్రీ అంటారండి. ఈ ప్లేస్లో 2 కోకోనట్ ట్రీస్ అయితే ఉంటాయి. ఈ స్టేజ్ చుట్టుపక్కలంతా దీన్ని సెంట్రల్ ఏరియా అంటారండి. బర్త్డే పార్టీస్ అవన్నీ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు. ఈ జోన్ని మ్యూజికల్ జోన్స్ అంటారండి. ఇక్కడ 6 టైప్ ఆఫ్ డిఫరెంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతానికి జైలోఫోన్. ఇటువంటి వాచ్ అవర్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. ఇది కూడా 1 టైప్ ఆఫ్ స్క్రీన్ గేమే. ఇందులో పిల్లలు హెడ్సెట్ పెట్టుకుని వింటూ ఆడుకోవచ్చు. ఇది శాండ్ పిట్ ఏరియా. పిల్లలు ఇసుకలో ఆడుకోవాలంటే కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. ఇది ట్రాంపోలిన్ ఏరియా. ఇంకా బిగ్ టర్న్ టేబుల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నింజా, అక్కడ ఉన్నటువంటి క్యూబికల్స్ ఉన్నాయి కదా, స్పాంజ్ క్యూబికల్స్, వాటిని నింజా అంటారంట. అంతేకాదండి, ఇక్కడ గోడకి మన పిల్లల్ని ఒక సూట్ వేసి స్టిక్ చేయొచ్చు. ఈ టైప్ ఆఫ్ ప్లేని నేను ఇన్ని గేమ్ జోన్స్కి వెళ్ళాను కానీ ఎక్కడా చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. ఇక్కడ చూపిస్తున్న విధంగా మన పిల్లల్ని అయితే ఆ సూట్ వేసేసి ఇక్కడ స్టిక్ చేయొచ్చు. ఈ సూట్స్ లోపల చాలా స్మూత్గా ఉంటాయండి. పిల్లలకి ఎటువంటి హర్టింగ్ ఉండదు. చాలా సరదాగా అయితే ఉంటుంది గేమ్. అంతేకాకుండా ఇక్కడ పిల్లలు ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఆ మెటీరియల్ కూడా ఇస్తారు. అట్ ద సేమ్ టైం పిల్లల యొక్క ఫేస్ని పెన్సిల్ స్కెచ్ కూడా ఇక్కడ గీసిస్తారు మనకు కావాలంటే. ప్రజెంట్ ఇప్పుడు నేను చూపిస్తున్నది బాల్ పూల్ ఏరియా. ఇక్కడ 70,000+ ఫ్లోటింగ్ బాల్స్ అయితే పిల్లలకి ఆడుకోవడానికి అయితే ఉంచారు. అట్ ద సేమ్ టైం స్లైడ్స్ అండ్ స్పైడర్ వెబ్ కూడా ఉంటుంది. 5 PM ఈ అమ్యూజ్మెంట్ పార్క్ అయితే క్లోజ్ అవుతుందండి. సో ఒక్కో రోజులో ఈ గొరాయ్ అమ్యూజ్మెంట్ పార్క్ అంతా చూడటం అయితే కుదరదండి. ఇంతటితో ఈ వీడియో అయితే ముగిస్తున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.